హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టీటీడీ బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇవి వచ్చి జాబ్స్ వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండి. దీనికి మనకి నో ఫీజు అండి, నో ఎగ్జామ్. జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుందండి. మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళు జాబ్స్కి అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు, మన క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని. సో ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ అండి. ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చిందండి. ఈ టీటీడీ నుంచి వచ్చింది. దీనికి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మీద వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చి 10th July 2025 అండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి ఎలిజిబుల్ గా ఉన్నాయండి. మనం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యింది దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ కనుక మనం చేయాలి అనుకుంటే జస్ట్ ఆన్లైన్ మామూలుగా రిసిప్ట్ ద్వారా మన అప్లికేషన్స్ ని కొరియర్ ద్వారా పంపిస్తే వాళ్ళు లాస్ట్ డేట్ లోపల మన క్వాలిఫికేషన్స్ చెక్ చేసి చూపిస్తారండి. హిందూ రిలీజియన్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే టీటీడీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి. అప్లికేషన్స్ ఏ పోస్ట్ కి మీరు అప్లై చేస్తున్నారు అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేది చూసి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకుని ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి తిరుపతి నుంచి వచ్చిందండి. ఇక్కడ మనం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్ పంపిస్తే మన డాక్యుమెంట్స్ వాళ్ళు మన క్వాలిఫికేషన్స్ మన ప్రతిదీ వెరిఫై చేసి మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ మన క్వాలిఫికేషన్ వాళ్ళకి ఓకే అనిపిస్తే సెలెక్ట్ చేస్తారండి. జస్ట్ ఇంటర్వ్యూ ఒకటే ఉంటుందండి, అది కూడా నార్మల్ లెవెల్లోనే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ పంపించమని ఓపెన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి సంబంధించిన అంటే ఎఫ్సిఐ వాళ్ళకి ఇలా బిఎస్సి ఫుడ్ సెక్షన్ లో వర్క్ చేసిన వాళ్ళకి దాని వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతారండి దీనికి అప్లై చేసుకోవడానికి. పోస్టులు అయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏమో ఒకటే ఉందండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే 3 ఉన్నాయి. మొత్తం అన్ని కూడా కాంట్రాక్చువల్ బేసిస్ ఏనండి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, కానీ ఇది 2 years అండి. ఈ కాంట్రాక్ట్ అనేది 2 years ఉంటుంది. ఇంకోటి శాలరీ కూడా ఇచ్చారు 44,570 ఉంది. ఏజ్ లిమిట్ కూడా 42 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి. ఇది ఒకవేళ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, 5 years ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 42 years వరకు మనకి ఏజ్ లిమిట్ ఉంది. మనం అప్లై చేసుకోవాలనుకుంటాం సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ గా కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ గా కానీ అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ మన దాన్ని బట్టి మన బ్యాచిలర్ డిగ్రీ ఉండి మినిమం ఫుడ్ టెక్నాలజీలో డిగ్రీ ఉన్న వాళ్ళు, లేకపోతే డైరీ టెక్నాలజీలో అలా దాని రిలేటెడ్ టెక్నాలజీస్ లో మనకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దీనికి అప్లై చేసుకోవచ్చండి. దీనికి వితౌట్ ఎనీ ఎగ్జామ్ వీళ్ళు మనల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద మినిమం 2 years నుంచి 5 years లోపు ఉంటుందండి ఈ కాంట్రాక్ట్ అనేది. సో మీకు మాక్సిమం యూజ్ అవుతుంది. ఇంకోండి ఆల్రెడీ ఎలాంటి డిగ్రీస్ ఉండాలి అనేది కూడా చెప్పారు. ఆ డిగ్రీస్ కనుక మీకు ఉంటాయి అంటే ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ సైన్స్ లో కానీ, వెటర్నరీ సైన్స్ లో కానీ అలా క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆల్రెడీ నేను డీటెయిల్ గా మెన్షన్ చేశాను ఏమేమి టెక్నాలజీస్ లో డిగ్రీ మినిమం డిగ్రీ అనేది ఉండాలి అనేది. ఎక్స్పీరియన్స్ కూడా మనకి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి అయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జనరల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి నో ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ కానీ కంపల్సరీ హిందూ రిలీజియన్ అవి ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. అటు సైడ్ వెళ్ళి వర్క్ చేయాలి, ఈ టీటీడీలో వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటేనే దీనికి అప్లై చేసుకోండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటాయంటే మనకి నార్మల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో జస్ట్ నార్మల్ థింగ్స్ ఉంటాయి.
వర్క్ కూడా తిరుపతిలోనే ఉంటుంది. ఇంకొన్ని అప్లికేషన్స్ అలా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద క్యాస్ట్, కేటగిరీ ఉంటుంది కదా, అది మన లేటెస్ట్ ఫోటో ఒకటి అనిపించి పంపించాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నాట్, రిలీజన్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఇలా ప్రతిదీ మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ ద్వారా మనం కనుక టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి కనుక పోస్ట్ చేస్తే మన డాక్యుమెంట్స్ తో సహా మన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ తో సహా పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ ద్వారా వాళ్ళు అప్లికేషన్స్ ని తీసుకుని ఆ అప్లికేషన్స్ ని వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకోండి ఇంకా ఇక్కడ చాలా డీటెయిల్స్, మన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ప్రతిదీ, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలాగా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ గా ఎక్కడ వర్క్ చేశారు, మీరు రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, తెలుగులో కానీ హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజెస్ వస్తాయి అవన్నీ చేసి తర్వాత ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, మార్క్స్ లిస్టులు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, ఒకవేళ ఇన్ కేస్ మీరు అప్లికేబుల్ అయితే ఆధార్ కాపీ, రెలవెంట్ ఫోటో, ప్రూఫ్స్ ఏమైతే అవసరమో అవన్నీ, అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఉండాలి. ఇవన్నీ పెట్టి మీరు గనక ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి మీరు పోస్ట్ చేస్తే మీ అప్లికేషన్స్ అనేవి వాళ్ళు చెక్ చేసి దాని మీద మీకు జాబ్ అనేది, ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు టీటీడీ అని ఇక్కడ ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇచ్చారు కదండి అడ్రస్, దీనికి మీరు పంపించాలి ఈ అడ్రస్. విచ్ పోస్ట్ యూ అప్లైడ్ అనేది, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు పంపించాలి. ఎందుకంటే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం, నార్మల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉంటే సరిపోతుంది, అంతేనండి. ఇలా గనక మీరు అప్లై చేస్తే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.